moments deserve to be lived, some moments deserve to be remembered forever. And this is not just a celebration to us, and it's all about two beautiful souls who spent 25 years. అసలు ఈ వీడియో ఏంటి, సెలబ్రేషన్ ఏంటి, పూజలు ఏంటి అని చూస్తున్నారా? లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. Hi, hello guys, welcome back to my YouTube channel Akki Gossips, and I'm again back with a new video, and this video is all about my parents 25th anniversary celebrations. ఈ స్పెషల్ డే రోజు అక్కడికో ఎక్కడికో ఎందుకు వెళ్ళటం అని చెప్పేసి ఇంట్లోనే ఒక మంచి పూజనైతే పెట్టుకున్నాము. పూజ వచ్చేసి మణిద్వీప వర్ణన పూజ. పూజ అయ్యాక మంచిగా లంచ్ పెట్టుకున్నాము. ఆ తర్వాత మమ్మీ వాళ్ళకి ఈవినింగ్ ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాము. సో గెస్ట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వచ్చేసారు. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. థ్యాంక్ యూ. మాకు ఈ పూజ ఆర్గనైజ్ చేసిందంతా కుమారి ఆంటీ అండ్ వాళ్ళ బ్యాచ్. స్పెషల్ థ్యాంక్స్ టు దెమ్. ఫస్ట్లీ అమ్మవారికి కొత్త చీర కట్టి మంచిగా డెకర్ చేసాము. ఆ తరువాత మేము 9 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్, ఈచ్ వచ్చేసి 32 ఫ్లవర్స్ ఉండేలాగా తీసుకున్నాము. ఆల్సో 9 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్రసాదాలు ప్రిపేర్ చేసాము ఇంట్లోనే. ఆ తరువాత 9 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హారతులు కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాము. ఈ మణిద్వీప వర్ణంలోనే మనం నేర్చుకుంటాం ఏంటంటే, మణిద్వీప వర్ణన 9 మార్లు చదివిన చాలు అంతా శుభమే, అష్ట సంపదల తులతూగేరు, శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకుని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుటకై. సో అలా 9 టైమ్స్ మణిద్వీప వర్ణన చదువుకుంటూ ప్రతి శ్లోకానికి ఒక్కొక్క పువ్వు పెట్టుకుంటూ 1 టైం మణిద్వీప వర్ణన కంప్లీట్ చేశాక అమ్మవారి దగ్గర జాకెట్ ముక్క, ఏదన్నా ఫ్రూట్ అలా తాంబూలం పెట్టి ప్రసాదం ఇచ్చి హారతిచ్చి కంప్లీట్ చేసుకుంటాము. దీపానికి మహానిధులు కంచు గోడల ప్రాకారాలు, రాగి గోడల చతురస్రాలు, కోటి సూర్యుల ప్రచండ కాంతులు, కోటి చంద్రుల చల్లని వెలుగులు, కోటి తారకాలు, రాగి గోడల చతురస్రాలు, ఏడామడల రత్నరాసులు, మణిద్వీపానికి మహానిధులు. చెక్కిళ్ళ కాంతితో క్రిక్కిరిసి అలరాలు, మా తల్లి ముంగులకు నీరాజనం, రతనాల నీరాజనం, భక్తి జతనాల నీరాజనం, రతనాల నీరాజనం. అమ్మా నాన్న పూజ చేసి 1 టైం శ్లోకాలన్నీ కంప్లీట్ చేశాక నేను, చెల్లి, తమ్ముడు ఇలా అందరం ఒక్కొక్క టైం కంప్లీట్ చేసుకుంటూ వచ్చాము. శ్లోకంలో నుంచే నేను నేర్చుకుంది ఏంటంటే, పరదేవతను నిత్యము కొలసి మనసర్పించి అర్పించనచో అపారధనమును సంపదలిచ్చి మణిదీపేశ్వరి దీవిస్తుంది. సో ఇలా ప్రతి శ్లోకానికి మనము ఏదో ఒకటి నేర్చుకుంటూ అయితే ఉంటాము. యాక్చువల్లీ మేము ఇది ప్రతి ఫ్రైడే కుదిరినంత వరకు చేసుకోవడానికి ట్రై చేస్తాము. ఇంట్లోనే చేసుకుంటాము మోస్ట్లీ. ప్రతి ఫ్రైడే 9 టైమ్స్ అని కాదండి, అట్లీస్ట్ వన్స్ అయినా మేము చదువుకొని ఈ పూజనైతే కంప్లీట్ చేసుకుంటాం. ఇప్పటికీ మేము మణిద్వీప వర్ణన ప్రతిరోజు చదువుకుంటూ ఆచరిస్తూ ఉంటాము. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అనేది ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క పూజా విధానాన్ని ఫాలో అవుతారు. మేము చేసుకునేది ఎలా అంటే, పూజకు కావాల్సిన థింగ్స్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాము. ఆ తర్వాత ఫ్రెష్ అయ్యాక మంచిగా ఒక పాయసం లేదా మనకి చేతనైనంత ప్రసాదం అయితే ప్రిపేర్ చేసుకుంటాము. ఆ తర్వాత ఫ్లేవర్స్ 32 ఫ్లేవర్స్ ఉండేలాగా చూసుకొని పూజనైతే స్టార్ట్ చేసి 32 శ్లోకాస్ కంప్లీట్ చేస్తాం. ఈ మణిద్వీప వర్ణన చదవటం పూర్తయ్యాక వీలైతే లక్ష్మీ అష్టోత్తరం, అష్టలక్ష్మి స్తోత్రం కూడా చదువుకోవచ్చు. సో అమ్మవారికి ప్రసాదం సమర్పించి టెంకాయ కొట్టి హారతిచ్చి పూజని కంప్లీట్ చేసుకుంటాము. వీలైతే టెంపుల్కి వెళ్ళొస్తాము. సో ఇలా ఈ పూజా విధానాన్ని చేసుకుంటాము. సో పూజ చేసుకున్న రోజు నేల పడకను ఆచరిస్తాము. ఇలా మేము ఈ పూజా విధానాన్ని కంప్లీట్ చేసుకుంటాము. సో మీకేమన్నా డౌట్స్ ఉన్నా ఆర్ మీరు ఎలా పాటిస్తారు ఏంటి, ఆర్ మీరు మాకేమన్నా చెప్పాలి అని అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా చూస్తాము, అలానే చేయడానికి ప్రయత్నిస్తాము.
పూజ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మా ఫ్యామిలీ అందరం కలిసి హారతులైతే ఇచ్చాము. మొత్తం 9 హారతులు అని చెప్పాను కదా! అవి వచ్చేసి ఏకహారతి, ద్విపల హారతి, త్రిపుర హారతి, చతుర్ముఖ హారతి, పంచముఖ హారతి, సాష్టాంగ హారతి, సప్తస్వర హారతి, అష్టాదళ హారతి, కర్పూర और నవగ్రహ హారతి అని అంటాం. దుర్గా మాతమ్మ వారికి జై. నమో అయ్యప్ప అయ్యప్ప శరణం శరణము అయ్యప్ప. నమో అయ్యప్ప సురగురు సురవర పూజితలింగం సురవణ పుష్ప సదాచితలింగం పరమపదం. సో ఫైనల్లీ పూజ అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. అమ్మవారికి హారతి ఇచ్చి అందరం హారతి తీసుకున్నాము. అమ్మవారి దగ్గర మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. అలానే వచ్చిన ముత్తైదువులందరూ మాకు మంచిగా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు మీరు కూడా మా అమ్మవారిని మొత్తం మంచిగా చూసేయండి, పూల అలంకరణతో ఎలా ఉంది ఏంటి అని చెప్పి. పూజ అయ్యాక ఇలా పిక్చర్స్ అయితే దిగాము, గుర్తుగా ఉంటాయి కదా అని చెప్పి. సో హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. And here comes the surprise video for my parents. నాన్న అమ్మ ఈ పెళ్ళితో స్టార్ట్ అయిన మీ జర్నీ అండ్ నౌ ఇట్ వాస్ 25 years. ఇది ఒక జర్నీ మాత్రమే కాదు, ఒక అందమైన జీవితం. పెళ్ళి అయిన రోజు నుండి ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్గా ఉంటూ ఎన్ని కష్టాలు వచ్చినా ఇద్దరు కలిసి పంచుకుంటూ ప్రేమతో నవ్వుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నారు. మెల్లగా ధైర్యం చేసుకొని ఒక మంచి షాప్ పెట్టుకొని ఎవరి హెల్ప్ లేకుండా మీ కాళ్ళ మీద మీరు ఎంతో కష్టపడుతూ ఈ షాప్ను అయితే నిలబెట్టుకున్నారు. బిజినెస్ అంతా మంచిగా సాగుతోంది. అలానే నన్ను, చెల్లిని, తమ్ముడిని మంచిగా చదివించారు. మీకు అప్పుడప్పుడు హెల్ప్ చేసుకుంటూ మా స్టడీస్ మీద మేము కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ఉన్నాము. ఆ దేవుని బ్లెస్సింగ్స్ మీ పైన ఉండి మీరెప్పుడు ఇలానే హ్యాపీగా నవ్వుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాము. ప్రతి రూపాయి వెనుక మీ కష్టం, ప్రతి స్మైల్ వెనుక మీ సాక్రిఫైసెస్, ప్రతి సక్సెస్ వెనుక మీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అండ్ ఫైనల్లీ మన అందరి బిగ్గెస్ట్ డ్రీమ్ కమ్ ట్రూ అయింది, మన సొంత ఇల్లు. అది జస్ట్ ఒక హౌస్ కాదు, అది ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్, పేషెన్స్, సాక్రిఫైసెస్, అన్కండిషనల్ లవ్. అండ్ ఈ కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫస్ట్ మూమెంట్ మా అందరికీ ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఇచ్చింది. ఎన్నో ఇయర్స్ వెయిట్ చేసిన డ్రీమ్ ఫైనల్లీ మన కంటి ముందుకు వచ్చింది అనిపించింది. ఫస్ట్ టైం మన ఫ్యామిలీ అంతా ఒక్క ప్లేస్లో కలిసి కూర్చున్నాం, కలిసి బోల్డ్ మూమెంట్స్ని సెలబ్రేట్ చేసుకున్నాం. పిల్లలుగా మా పేరెంట్స్కి మేము ఇచ్చిన నెక్స్ట్ రివార్డ్ ఏంటంటే నేను మంచి టాప్ ఎంఎన్సీలో ప్లేస్ అయ్యాను. అలానే చెల్లి కూడా టాప్ ఎంఎన్సీలో ప్లేస్ అయింది. అండ్ నెక్స్ట్ తమ్ముడు వచ్చేసి మాస్టర్స్ ఎంబీఏ చేస్తున్నాడు. మా లైఫ్లో మేము ఎంత సక్సెస్ అయినా మా సక్సెస్ స్టోరీలో ఫస్ట్ అండ్ లాస్ట్ పేజ్ మీరే ఉంటారు ఎప్పటికీ. సో ఫైనల్లీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అమ్మా నాన్న. సో ఈవినింగ్ అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది. అమ్మా నాన్నకి రిలేటివ్స్ అందరం కలిసి బట్టలు తెచ్చాము. అండ్ దెన్ మేము రింగ్స్ గిఫ్ట్ చేసాము. మేము ఇచ్చిన రింగ్స్ ఏంటంటే నాన్నకి వెంకటేశ్వర స్వామిది, అమ్మకేమో అమ్మవారిది ఇచ్చాము. ఆ తర్వాత ఫ్యామిలీ రిలేటివ్స్ అందరూ బట్టలు పెట్టి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు. యాజ్ వీ థాట్ ఈ స్పెషల్ డేని బయట ఎక్కడికో వెళ్ళి సెలబ్రేట్ చేసి ఉంటే ఇలా ఫ్యామిలీ అందరం కలిసి స్పెండ్ చేసే బ్యూటిఫుల్ మూమెంట్స్ మిస్ అయ్యే వాళ్ళమేమో. కానీ ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల అందరం కలిసి పూజ చేసుకొని దేవుని బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. ఒకే దగ్గర కూర్చొని నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఓల్డ్ మెమరీస్ అన్నిటిని గుర్తు తెచ్చుకొని మంచి టైంని ఎంజాయ్ చేశాము. కొన్నిసార్లు అనిపిస్తుంది సమ్ టైమ్స్ ద బెస్ట్ సెలబ్రేషన్ ఈజ్ నాట్ అబౌట్ ఎ గ్రాండ్ పార్టీ అని, అండ్ ఇట్స్ అబౌట్ బీయింగ్ టుగెదర్ విత్ ద పీపుల్ హూ మీన్ ఎవ్రీథింగ్ టు అస్ లైక్ ఎ ఫ్యామిలీ. సో గైస్, ఇంతవరకు వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి మీ పేరెంట్స్ యానివర్సరీని మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు? మీ పేరెంట్స్కి మీరు ఇచ్చిన సర్ప్రైజెస్ ఏంటి, వాళ్ళ రియాక్షన్స్ ఏంటి, కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. మీ బ్యూటిఫుల్ మెమరీస్ అన్నిటిని చదవడానికి నేను చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాను. నాన్న ఇద్దరు మ్యారేజ్ ఆల్బమ్ని చూసుకుంటూ ఆ మెమరీస్ అన్నిటిని గుర్తు తెచ్చుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫైనల్లీ ద మోస్ట్ డివైటెడ్ మూమెంట్ వచ్చేసింది. ఇట్స్ కేక్ కటింగ్. హ్యాపీ 25th యానివర్సరీ. So finally this is how the day ends with lots of memories. మీకు ఈ వీడియోలో మెయిన్గా ఏ పార్ట్ నచ్చింది అని చెప్పండి. సో ఫైనల్లీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అక్కి గోసిప్స్. మెయిన్గా బెల్ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.